ఎందుకు క్యాన్సిల్ చేసిరని నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా మీరు ఇవ్వకపోతే ఈ భవనాలు ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే మీరు క్యాన్సిల్ చేసిరో ఇవ్వకపోతే మాత్రం నేను ఊకోను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ కష్టపడి కేసీఆర్ గారు ఈడ ఎస్డిఎఫ్ పెట్టి హుజరాబాద్ నియోజకవర్గం అద్భుతంగా ఉండాలి అని ఇంకా అభివృద్ధి పెరగాలని ఒక గొప్ప ఉద్దేశంతో ఇస్తే ఆ ఎస్డిఎఫ్ ఫండ్లు అన్ని కూడా క్యాన్సిల్ చేశారు. ఎట్లా క్యాన్సిల్ చేస్తారని నేను అడుగుతా ఉన్నాను. రేపు స్థానికంగా ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా ఓట్లు అడగాలంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలకి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నా హుజరాబాద్ నియోజకవర్గంని ఖచ్చితంగా నా మీద కోపం ఉంటే నా మీద తీర్చుకోండి తప్పితే మా కేసీఆర్ గారి మీద కోపం ఉంటే మా కేసీఆర్ గారి మీద తీర్చుకోండి, కేటీఆర్ గారిని హరీష్ రావు గారి మీద నా మీద కోపం ఉంటే మా మీద తీర్చుకోండి, కానీ మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రజల మీద కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొన్న మీ అందరు కూడా చూస్తా ఉన్నారు ఏ విధంగా ఈ రాష్ట్రంలో డ్రామా నడుస్తుందో. బీజేపీ వాళ్ళు కొట్టుకుంటారు, మాకు సంబంధం లేదు. బండి సంజయ్ గారు కావచ్చు, ఈటల రాజేందర్ గారు కావచ్చు, మీ ఇంటర్నల్ పార్టీ విషయం మాకు అవసరం లేదు, మీరు ఓరి మీ గంగల వడురి మాకు సంబంధం లేదు. కానీ ఈటల రాజేందర్ గారు మీరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినరు. మీరు కేసీఆర్ గారిని విమర్శించే స్థాయి మీ స్థాయి కాదు. మీ స్థాయి